మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV Ben. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా ఈ సీజన్ 26 ప్రీ ఫైనల్స్ మ్యారేజ్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. మన లైఫ్ లో ఏ శుభకార్యమైనా సంగీతం లేకపోతే పరిపూర్ణం అవ్వదు. ముఖ్యంగా రెండు జీవితాల్ని రెండు కుటుంబాలని కలిపే ఆ పెళ్లి వేడుకల్లో సంగీతం లేకపోతే అసలు అది మజానే ఉండదన్నమాట. అలాంటి సంబరాల్ని అందించిన మన తెలుగు సినిమాల్లో నుంచి కొన్ని అద్భుతమైన పెళ్లి సాంగ్స్ ఎంపిక చేసుకొని మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఈ 4 వారాల ప్రీ ఫైనల్స్ అయిన తర్వాత ప్రతి రౌండ్లోనూ చెప్పే విషయమే, ఈ 6గురిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాము. కానీ ఈసారి ఖచ్చితంగా ఇద్దరు ఈ 6గురిలో నుంచి ఎలిమినేట్ అవుతారు. మిగిలిన 4 ఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారు. అక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే సీజన్ 26 ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలకు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు, ఎవరు ఫస్ట్ కంటెస్టెంటో చెప్పబోయే ముందు మనందరికీ ఇంకొక విందు. అదేంటంటే సునీత గారు ఇవాళ ఎపిసోడ్ తన పాటతో స్టార్ట్ చేయబోతున్నారు. మేడం ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్న అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్న అన్నిట మీటి. అనిపించే అరుదైన అబ్బాయిని మనువండి, తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమని కనిపించిన జాణ. తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరగోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల నిన్నకు సరిగా లేవని వెలవెలగోవమ్మా. పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు, పచ్చ
పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు గడి చూపుల అక్షితలేయండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజులు చూసి నీవెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. మేడం, ఒక అద్భుతమైన ప్రారంభం ఇవాళ ఈ మంగళవారం ఎపిసోడ్కి మంగళకరంగా మీరు ప్రారంభించినందుకు Thank you so much, థ్యాంక్ యూ Arvind. సో వెరీ మచ్. సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి ఎంత ప్రసిద్ధి పొందిందో. మణిశర్మ గారికి నేను పాడినటువంటి అంటే జిక్కి అమ్మతో కలిసి పాడినటువంటి అదృష్టం జిక్కి గారు, సుశీల గారు, మీరు కదా? జిక్కి గారు, సంధ్య గారు, నేను సంధ్య, పాడాము. ఓకే. ముగ్గురం పాడిన పాటని ఇవాళ అమ్మాయిలిద్దరి సహకారంతో నేను ఇక్కడ ఆలపించడం జరిగింది. మణిశర్మ గారికి మొట్టమొదట పాడిన పాట నేను ఇది. ఓ ఫ్యాంటాస్టిక్. సో ఇవాళకి కూడా ప్లేస్తో సంబంధం లేకుండా అందరూ చందామామ చందామామ అని పాడుతూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ప్రముఖంగా నిలిచిపోయేటటువంటి పెళ్లి పాటల్లో నాది కూడా ఉండటం, నా పేరు కూడా ఉండటం ఆ పాటలో నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఫ్యాంటాస్టిక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. పాడితే తీయగా మ్యారేజ్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి తస్లీం. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? రిజిస్టర్ మ్యారేజ్. ఆ రిజిస్టర్ మ్యారేజ్లో రిజిస్టర్ని చేసుకోగా అది ఎవరిని తీసుకెళ్ళాలి కదా? అవును, అది నీ చాయిసా, మీ ఇంట్లో వాళ్ళ చాయిసా? మోస్ట్లీ మా ఇంట్లో వాళ్ళ చాయిసే సార్. అంతే అంటావా? ఇంతవరకు ఎవరు దెర్ వాజ్ నో లక్కీ మ్యాన్ నో ఇన్ యువర్ లైఫ్? లేదు. ఎలాగ ఉండాలి మీ ఇంట్లో చూస్ చేసేవాడిని? లిస్ట్ ఏమైనా ఇస్తావా? లిస్ట్ ఇస్తే దొరుకుతారో లేదో సార్ మరి. దొరికిన వాడిని లిస్ట్ చేయడమే. నువ్వు ఎంపిక చేసిన పాట వివరాలు. నేను ఎంపిక చేసుకున్న పాట రక్త సంబంధం చిత్రం నుంచి బంగారు బొమ్మ రావేమే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే కళ్యాణ శోభ కనగానే కనులారతనివి తీరేనే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే. ధ్రువందే రాజా వరుణ
ఈ ఏటికి రుగురొకటైతే మీదటికి ముగ్గురవుతారే ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते माङ्गल्यं तन्तु नानेन मम जीवनहेतुना कण्ठे पद्मामि सुभगे त्वं जीव शरदां शतम् జడ్జెస్ ఓవర్ టు యూ. తస్లీం నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే కొన్ని పాటలు పాడుతుంటే ఆ పాట నేపథ్యం తాలూకు వాతావరణం మన కళ్ళ ముందు కదలాడుతుంటుంది. అది గాయకుల గొప్పతనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ పాట పాడుతుంటే మొత్తం ఆ కళ్యాణ వాతావరణం అంతా నా కళ్ళ ముందు కదలాడింది. థ్యాంక్ యూ అంత సార్. బాగా పాడావు. థ్యాంక్ అంటే యూ సార్. మాటలు అదృశ్యమయ్యి దృశ్యం ఆవిష్కరించబడింది. థ్యాంక్ యూ అంత సార్. బాగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. కలగన్న ఘడియ రాగానే తల వంచి బిడియ పడరాదే అనే మాట ఎంత అందంగా అన్నావు. థ్యాంక్ యూ చాలా సార్. చాలా 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 సంతోషం. భవిష్యత్తులో నీ వైవాహిక జీవితం చాలా ఆనందకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి భర్త దొరకాలి. ఈ కాపురం అంతా చాలా చాలా సంతోషంగా సజావుగా నిండు నూరేళ్ళు మీరు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి పాట ఎంచుకున్నావు, అలా పాడావు కాబట్టి నీ జీవితం కూడా ఈ పాటలానే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. తస్లీం నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సంగతులన్నీ కూడా చాలా కష్టమైన విరుపులు ఉన్నాయి, అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించావు. థ్యాంక్ యూ సార్. ఈ ఘంటసాల గారు స్వరపరిచిన పాట ఫస్ట్ టైం నువ్వు పాడడం? అవును సార్. అంతకుముందు ఫస్ట్ ఏదైనా పాడావమ్మా? టైం. ఫస్ట్ టైం సార్ ఇది. ఎందుకంటే ఇది ఆ ట్రెడిషనల్ కంపోజిషన్, ఇది అందులో కూడా నువ్వు చాలా ఉత్తీర్ణాలు అయ్యావని భావిస్తూ థ్యాంక్ యూ చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తస్లీం చాలా ఎపిసోడ్స్ తర్వాత ఈ పాట ఓపెన్గా ఎఫర్ట్లెస్గా పాడినట్లు అనిపించింది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కొన్ని పదాలు ఎంత అందంగా పలికావో చెప్పలేను. ఇవాళ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో ది మచ్. సాంగ్ ఈజ్ మేడ్ ఫర్ యూ లాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిజమైన పెళ్లి వాతావరణం ఈ పాటలో కనిపించింది. అబ్బాయిలు మంత్రాలు చదువుతూ ఉంటే ఎంత వీరులు విందుగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీ హర్ష. హర్ష, నువ్వు అమ్మ నాన్నతో పెళ్ళికి వెళ్ళడం, ఇందాక సంపద చెప్పినట్టుగా పిలిచారు కాబట్టి వెళ్ళాము పెళ్ళికి. అక్కడ యాక్చువల్గా భోజనాల గురించి వెళ్తాము, అమ్మాయిల్ని ఎవరు చూస్తారు అని ఏమైనా అట్లాంటివి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? అంటే నేను స్పెసిఫిక్గా ఎప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి తిరిగింది లేదు సార్. నేను నీ ఫ్రెండ్స్కి ఎలా పెళ్ళిళ్ళు అవుతాయి ఇప్పుడే? ఫ్రెండ్స్ అంటే వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళి, వాళ్ళ పేరెంట్స్ పెళ్ళికి పేరెంట్స్ కాదు సార్, వాళ్ళ అన్నయ్యలు అక్కలు ఉంటారు. ఉంటారు. బట్ ఫ్యామిలీతో వెళ్ళిన వాటికైతే మోస్ట్లీ తాతయ్య గారితో పాటు వెళ్తాను కాబట్టి ఆ జరిగే రీజన్లోనే కూర్చుంటాను నేను ఎక్కువ. అంతకంటే ఆపర్చునిటీ లేదు సార్. లేదు. అమెరికాలో అంతా ఈ పెళ్ళిళ్ళకి ముందు ఈ బ్యాచులర్ పార్టీ అని ఒకటి జరుగుతుంది. అబ్బాయిలందరూ ఇంకా ఫ్యూచర్ని మర్చిపోవాలన్నట్టుగా పార్టీ చేసుకుంటారు అనమాట. ఇంకా జీవితం అయిపోయింది అన్నట్టుగా. నీ పెళ్ళికి ముందు అట్లాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? సార్ అసలు యాక్చువల్గా పెళ్ళి వద్దనుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్. బాలు ఏ గారి పాట పాట పాడినా సూపర్గా ఉంటుందిరా. ఎంజాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు టూ టూ టూ. అంబరాన డ్రోనులు చుట్టూ, బంగారాల ప్లేటులు పెట్టు, అంబానీ ఎగుళ్ళుకున్నట్టు టూ టూ టూ. ఏ సంగీత పాటలు, హల్దీలో ఆటలు, ఇన్స్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు. ఎంతో ఘనంగా, ఇంత ఘనంగా, అనగనగనగా హే. రాజుగారి పెళ్ళిరో, ఉరువాడ లొల్లిరో,
రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో రాజుగారి పెళ్ళిరో ఉరువాడ లొల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో టుటుటురు 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 టు రాజుగారి పెళ్ళిరో టాలీవుడ్ డీజే కొట్టు బాలీవుడ్ బట్టలు కట్టు హాలీవుడ్ బడ్జెట్ పెట్టు టూ 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 ధగ ధగ నగలు అంట నిగ నిగ వగలు అంట చూసి నోళ్ళ వెంట హై బాబోయ్ అంట వేల వేల వంటలు అంట ఎన్నో కాంటినెంటులు అంట వారం వరకు ఇక తినలేరంట రాజుగారితో రాణి చెరగా 7 తరములకి గురుతుండే వైభోగమే ఈడు జోడుగా ఇద్దరుండగా 7 జనమలకి నిలిచుండే కళ్యాణమే ఎంతో ఘనంగా ఇంత ఘనంగా అరగరగరగా హే రాజుగారి పెళ్ళిరో ఉరువాడ లొల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో రాజుగారి పెళ్ళిరో ఉరువాడ లొల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో టుటుటురు 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 టు రాజుగారి పెళ్ళిరో రాజుగారి పెళ్ళిరో రాజుగారి పెళ్ళిరో రాజు ఇది మళ్ళీరో రాజుగారి పెళ్ళిరో రాజుగారి పెళ్ళిరో రాజు ఇది మళ్ళీరో జడ్జెస్ ఓవర్ టు యూ. దుద్దిళ్ళ ఈ పెర్ఫార్మెన్స్ విన్న తర్వాత ఫస్ట్ నేను మెచ్చుకునేది చంద్రబోస్ గారిని. విచిత్రమైన పదాలతో ఆయన రాజుగారి పెళ్ళి అంటే నేను సినిమా చూడలేదు, రాజుగారి పెళ్ళిని మెచ్చుకుంటున్నారా లేదా విమర్శిస్తున్నారా వెటకారం చేస్తున్నారా తెలియని విధంగా ఒక బార్డర్లో రాశారు. సినిమా ఆ సందర్భమే ఏ సందర్భాన్ని రాశారో నాకు తెలియదు కాబట్టి. అయితే అందులో ఒక చిన్న మిస్టేక్ ఉంది లిరిక్లో. ఆ తర్వాత ఆయన మిస్టేక్ ప్రస్తావించి నీ దగ్గరికి వస్తాను. రాజుగారి పెళ్ళిరో ఊరువాడ లొల్లిరో రాదు ఇది మళ్ళీరో అన్నారు. అది 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 తప్పండి. అది మళ్ళీ రావచ్చు, రావాలనుకుంటే రావచ్చు, 2 రకాలుగా రావచ్చు. అదేంటంటే ఆ పెళ్ళి సెట్ అవ్వకపోతే ఇంకో పెళ్ళి రావచ్చు నెంబర్ 1. లేదా ఆ పెళ్ళి సెట్ అయినా కానీ రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదన్నారు. అలాగా మనం మళ్ళీ వేడుకలు చేసుకుందాం, సరదాగా ఏముంది అందరినీ పిలుద్దాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఏముంది అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకంటే రాజుగారు కాబట్టి. రాజుగారి గ్రామర్ వేరు, సామాన్య మానవుల గ్రామర్ వేరు అన్న పద్ధతిలో ఈ పాట రాశారు, చక్కగా రాశారు. చంద్రబోస్ గారిని మెచ్చుకుంటూ ఇప్పుడు దుద్దిళ్ళ కూడా పాట అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో ఒక గావుకేక కాకుండా నన్ను నా సలహాను అనుసరించి నువ్వు చక్కగా తారస్థాయిలో నిలబెట్టావు చూడు, అది బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడ కొట్టావు మార్కులు. పాట అంతా ఒక ఎత్తు, ల్యాండింగ్ నోట్ ఒక ఎత్తు. థ్యాంక్ యూ. అంతేనా? విమానాలు సాధారణంగా నేల మీద ఆకాశంలో విహరించి నేల మీద ల్యాండ్ అవుతాయి. చాలా చాకచక్యం కావాలి పైలట్కి. నువ్వు మొత్తం అంతా కింద పాడి పైన ల్యాండ్ అయ్యావు. సో ఆ ల్యాండ్ అనే విధానం బాగుంది కాబట్టి నీకు అభినందిస్తూ చక్కగా పాడావు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు యాక్చువల్లీ ఇవాళ పెళ్ళి ఎలా జరుగుతోంది ఆ పిక్చర్ అంతా అద్దం కట్టేలాగా ఈ పాటలో చూపించారు. పెళ్ళి అనగానే ఒకప్పుడు తాళిబొట్టుండి, ముత్తైదువులుండి, బంతిపూలు, రకరకాల అంటే సంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు వేరు. ఇవాళ ఆర్భాటాలు, హంగులు,
వారు చెప్పినట్టు సంగీత్ పాటలు, హల్దీలో ఆటలు, సంగీత్ ఇట్లాంటివి మన కల్చర్‌లో లేవు. అంటే సౌత్ ఇండియన్ కల్చర్‌లో అయితే లేవు. ఇప్పుడు ఈ మధ్య కాలం చాలా ఎక్కువైపోయింది. ఒకరోజు సంగీత్, ఒకరోజు మెహందీ ఇటువంటివన్నీ కొత్తగా చేరి మన పెళ్లి ఆ 5 రోజులు జరిగే పెళ్లి అర్థాన్ని కొంచెం మార్చేసాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అండ్ సంగీత్‌లో పాటలు, హల్దీలో ఆటలు, ఇన్‌స్టాలో ఫోటోలు పెట్టు ఎంతో ఘనంగా, ఇంత ఘనంగా ఇవన్నీ ఒకెత్తు, అంబరాన డ్రోనుల చుట్టూ బంగారాల ప్లేటులు పెట్టు అంబానీయే కుళ్ళుకునేటట్టు అట. సో అంబానీ గారి ఇంట్లో జరిగిన పెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఎంత వార్తల్లోకి ఎక్కిందో మనందరికీ తెలుసు. చాలా మందికి చాలా కాంప్లెక్సిటీ కూడా వచ్చింది దానివల్ల. నిజంగానే పెళ్ళంటే అలా చేయాలా, మనమేమిటి ఏదోలా చేసుకుంటున్నాము టైప్లో చాలా కాంప్లెక్స్ కూడా క్రియేట్ అయింది. వాళ్ళు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 4 రోజులంతా పెళ్లి చేస్తూనే ఉన్నారు, సంవత్సరం తరబడి. సో ఒకప్పుడు ఈ కాంప్లెక్సిటీస్కి తావు లేకుండా ప్రతి ఇంట్లోనూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చక్కగా అందరూ కలిసి పెళ్ళిళ్ళు చేసే రోజులు పోయి ఇవాళ ఎలా జరుగుతోంది అనే దానికి కొంచెం వెటకార ధోరణిలోనే అద్దం పట్టేలాగా అనిపించిన ఈ పాట నాకు నిజంగా చాలా నచ్చింది. నువ్వు కూడా చాలా బ్రైట్గా దానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తూ పాడావు. సార్ చెప్పినట్లు లాస్ట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అది ఎలాగా ల్యాండ్ చేస్తావా, నోట్ అరుస్తావా, నార్మల్గా పాడతావా అని. కరెక్ట్గా పాడావు, చాలా సంతోషం. చంద్రబోస్ గారు చాలా బాగుంది సార్. శ్రీహర్ష, నమస్తే సార్. నమస్తే. ముందు నేను చూడగానే నాకేమనిపించిందంటే పెళ్లి పాట పాడడానికి కాదు, ఒక ప్రజానాట్య మండలి మీటింగ్కి వచ్చినట్టుగా అనిపించింది. కానీ అదరగొట్టావు, చాలా బాగా పాడావు. అయితే మన సంగీత దర్శకులు ఎంత గొప్పవాళ్ళంటే ఇప్పుడు ఈ సంచికలోనే శ్రీరస్తు శుభమస్తు అసలు ఆ సాహిత్యానికి ఎంత అందంగా బాణి కట్టారో. టాలీవుడ్ డీజే కొట్టు అంటే అక్కడ ఎలా ఉంది అంటే దాని ఎత్తుగడలోనే ఆ పాట తాలూకు ఉద్దేశాన్ని చెప్తున్నారు సంగీత దర్శకులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట తాలూకు ఉద్దేశం ఏంటంటే ఆడంబరం, సునీత గారు చెప్పారు, ఆడంబరం ఆర్భాటం 10 మంది మెచ్చుకోవాలనే తపన, తమ సంతోషం కోసం కాకుండా 10 మంది మెచ్చుకోవాలి, 10 మంది ప్రశంసించాలనే ఒక తపనలోంచి పుట్టిన పాట ఇది. ఆ పెళ్ళి ఇది. అందుకోసమే రాదు ఇది మళ్ళీ అంటే మళ్ళీ ఇలాంటి పెళ్ళు రాదు, జరగదు అంటే ఇంత గొప్పగా జరుగుతోందని వాళ్ళు చూపించుకోవడం అన్నమాట. దాని ఉద్దేశంలో ఈ పాట రాశాను. అందువల్ల సంగీత దర్శకుడు అంత ఎలుగెత్తి పాడే విధంగా ఊరంతా, వాడంతా, ప్రపంచమంతా ఈ పెళ్లి తాలూకు విశేషాలు తెలియాలనే ఉద్దేశంతో ఆ పై స్థాయిలో స్వరపరిచారు. దాన్ని నువ్వు అందంగా పాడావు. అది సంగీత దర్శకుల గొప్పతనం. ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దాని స్వరాలు సమకూర్చడం వాళ్ళ గొప్పతనం. చాలా బాగా పాడావు నువ్వు. ఇందులో నేను ఒక మాట రాశాను, ఇంత ఘనంగా ఎంతో ధనంగా. అంటే మనకు రాసేప్పుడు ఒక చిన్న వాక్ శుద్ధి ఉందనుకో, ఎవరైనా మాట్లాడేప్పుడు వాక్ శుద్ధి ఉంటే అది వాక్ సిద్ధిస్తుంది. ఏదో మనకు కొంచెం తగిలినట్టుగా ఉంది. ఈ సినిమా కూడా కొంచెం ధన విజయం కూడా సాధించింది. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఇంకా నిన్ను ఆశీర్వదించాను త్వరలో. ఇప్పుడు ఆశీర్వదించే అవకాశం నువ్వు నాకు ఇవ్వలేదు పెళ్లి గురించి. ఇవాల్టి ఈ మంగళవారం ఎపిసోడ్లో ఆఖరి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లలిత యశస్వి. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి.
రాగి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీరస్తు శుభమస్తు ఆ పాట ఉండని పెళ్ళి ఉండదు. అది 90sలో వచ్చింది ఆ పాట. కానీ దానికన్నా ముందు పెళ్ళికంటూ ఒక పాట అంటే అది ఈ పాటే. మదర్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ సాంగ్స్ అంటే ఈ పాటే. అసలు దాని తర్వాతే శ్రీరస్తు శుభమస్తు మిగతావన్నీను గట్రా. బట్ కళ్యాణం చూద్దాము రారండి అనే ఆ మాటే అసలు అది అంత సినానిమస్ విత్ మ్యారేజెస్ అనమాట. మొత్తం ఆ వేడుకలకి మొత్తానికి అది అలా మోగుతూనే ఉంటుంది ఆ నాస్వరం అంతా కూడాను. జడ్జెస్ ఓవర్ టు యు. లలిత నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి విషయాన్ని ప్రస్తావించారు చరణ్ గారు. ఏంటంటే మన తెలుగు ముంగిళ్లలో పెళ్ళి అంటే ముందు వినిపించే పాట అంటే మన తరంకి శ్రీరస్తు శుభమస్తు, అంతకంటే ముందు తరానికి సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. ఒక పెళ్ళి జరుగుతున్నప్పుడు వెనకాల ఈ పాట కనుక మనకు వస్తుంటే, అంటే వీడియోలోనో ఎక్కడో మనం తీసుకుంటాం కదా, మళ్ళీ చూస్తూ ఉంటే ఆ పెళ్లి తాలూకు ఆ దృశ్యాలను మళ్ళీ మనం చూసామనుకో, పెళ్ళి కూర్చొని చూస్తున్నప్పుడు ఆ పెళ్లి జరుగుతున్న తంతు వెనకాల ఈ పాట వస్తున్నప్పుడు ఎంత శుభకరంగా, ఎంత మంగళకరంగా, ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ పెళ్ళైన దంపతుల మధ్య ఏమన్నా అడ్డు కానీ, అవాంతరాలు కానీ, ఆటంకాలు కానీ, కష్టాలు కానీ, ఒక అపార్థాలు కానీ ఉన్నా ఆ పెళ్ళి చూస్తూ ఈ పాట విన్నప్పుడు ఆ సీతారాముడే గుర్తొస్తారు వాళ్ళకు. అంటే ఆ కష్టాలకు కానీ, అవాంతరాలు కానీ, ఆటంకాలు కానీ అన్నీ దాటేయడానికి గల శక్తిని ఈ సాహిత్యం, ఈ సంగీతం ఖచ్చితంగా ఇస్తుంది. అంత మంగళకరంగా సంగీతం కానీ, సాహిత్యం కానీ, గాత్రం కానీ ఎంత అద్భుతంగా అమరిందంటే, నువ్వు మాటలో రాసిన సముద్రాల గారి గురించి సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త సముద్రాల అని రాశాను. అది సత్యం ఇదంతా కూడా. తర్వాత ఎంత సమగ్రత ఉందంటే సాహిత్యంలో, పెళ్లి కూతురై వెలసిన సీతా కళ్యాణం, పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణం, శిరమున మెరిసిన సీతారాముల, మళ్ళీ ఇద్దరు సీతా కళ్యాణం, రాముడి కళ్యాణం, మళ్ళీ సీతారాముల కళ్యాణం. సమగ్రత కూడా ఈ పాట యొక్క అంతరార్థం. అంత బాగుంది, అంత బాగా కుదిరిన పాట. చాలా 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 బాగా పాడాను అన్న. థ్యాంక్ యూ సార్. యశస్వి నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఈ పాట. ఇటువంటి ఇంత పెర్ఫెక్ట్గా కుదిరిన ఒక పెళ్లి పాట అనేది ఇంతవరకు నేను వినలేదు. చంద్రబోస్ గారు చెప్పినట్టు, చరణ్ చెప్పినట్టు మదర్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ సాంగ్స్ అన్నట్టు ఇది అంతా కంపోజ్ చేసినప్పుడు అదంతా అలా కుదిరిందమ్మా. ఒక ముహూర్తంలో అంతకంటే మించి ఆన్సర్ లేదన్నట్టుగా దీనికి ఒక మంత్ర సమానమైన పాట ఇది. యాక్చువల్గా ఆయన ఉన్నది ఏంటంటే ఇది పాట కాదు, ఇది మంత్రం. మంత్ర సమానమైన లిరిక్స్ కానీ, ట్యూన్స్ కానీ అది ఎల్లవేళలా రావు. ఇది చాలా శృతిబద్ధంగా చేసిన ఈ పాటని లయబద్ధంగా పాడావు. లయ అంటే ఏంటి? తాళం, టెంపో కాదు. లలిత యశస్వి, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మిగతా పెళ్లి పాటలు వినటం ఒక ఎత్తు, ఈ పాట వినటం ఒక ఎత్తు. ఎలా అంటే ఇది విన్నప్పుడు నిజమైన అక్కడ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణమే గుర్తొస్తుంది. వేరే ఏ సన్నివేశమో కళ్ళ ముందుకి రాదు. ఏ హీరో కనిపించడు, ఏ హీరోయిన్ కనిపించదు. రామచంద్రుల వారు, సీతమ్మ తల్లి, వాళ్ళిద్దరే, వారి వివాహమే కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా తలంబ్రాలు పోయడం, పందిళ్ళు వేసి ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా ఆ పానకు. అంత పవిత్రమైనటువంటి ఆ రోజులు మాత్రమే, ఆ దృశ్యం మాత్రమే మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది అంటంలో సందేహం లేదు. ఒక ఐకానిక్ సాంగ్ పాడినందుకు ధన్యవాదాలు నీకు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు, కిరవాణి సార్, అది సెకండ్ చరణంలో సంపగి నూనెను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి
చెంపగవాసి అని తను పాడింది. చెంపగవాసి కరెక్టా, చెంపజవాజీ చుక్కను పెట్టి కరెక్టా? చెంపజవాజీ చుక్కను పెట్టి అని నా నాలెడ్జ్ ప్రకారం అది కరెక్ట్. అదొక్కసారి పెద్దలతో సంప్రదించి అది కరెక్ట్ చేసుకో ఇంకోసారి పాడేటప్పుడు. ఓకే చెంపగవాసి చుక్కను పెట్టి అనేది లేదు, ఓకే చెంపజవాజీ చుక్కను పెట్టి అది. ఓకే, ఓకే మ్యామ్. చెంపజవాజీ. ఓకే మ్యామ్. ఈ ప్రీ ఫైనల్స్ మొదటి రౌండ్ ఇలా మంగళకరంగా పెళ్లి పాటలు పిల్లలు పాడి పోటీ పడ్డారు. మళ్ళీ వచ్చే వారం నేచర్కి సంబంధించిన పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు మీకు అర్థమైపోతుంది. బట్ ఐ విల్ గివ్ యూ సమ్ క్లారిటీ నెక్స్ట్ వీక్. సో ప్లీజ్ స్టే ట్యూన్ నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్ సర్వేజన్ క్షమించాలి సార్, ప్లీజ్ గో హెడ్. పెళ్ళి పాటల సంచిక సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. మామూలుగా మన సంప్రదాయం ప్రకారం పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుతుంది. ఎవరికి? అమ్మాయికి. అమ్మాయికి. కానీ అసలు పేరే మారిపోతే ఎవరికి? అమ్మాయికి కాదు, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి, ఓకే, పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళకి. అట్లాంటి సందర్భం ఒకటి జరిగింది. అది సరదాగా షేర్ చేసుకుని ముగిద్దాం. నేను మన సింగర్ మాళవిక పెళ్ళికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ నాగోల్లో ఎక్కడ ఒక చోట హైదరాబాద్లోనే, అక్కడ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్కి. నేను లిఫ్ట్లో ఉండగా ఒక ఆవిడ నన్ను పలకరించింది. నమస్కారం మణిశర్మ గారు అని. మీ పాటలు చాలా బాగుంటాయని అంటే థ్యాంక్స్ అండి అన్నాను. అంతకుమించి నేనేం కరెక్షన్ చేయలేదు. సో పెళ్ళికి వెళ్ళిన వాళ్ళ అసలు పేర్లు కూడా మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంటి పేర్లతో పాటు అని చెప్పదలుచుకున్నాను. అంటే అర్థం ఏంటంటే ఆవిడకి మణిశర్మ గారు కూడా తెలియదు అనమాట. మళ్ళీ వచ్చే వారం ఇదే జడ్జెస్తో ఏ చేంజ్ లేకుండా చంద్రబోస్ గారు, కీరవాణి గారు, సునీత గారితో పాటు మళ్ళీ నేచర్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా